హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఒక వ్లాగ్ చూపించబోతున్నాను. అదేంటంటే పాలకొల్లో ఈ కోవెల శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి స్వయంభూగా పాలకొల్లో ఈ కోవెల్లో వేయించేసి ఉన్నారు. తల్లి చతుర్భుజ లక్ష్మీ తాయారు ఆండాలమ్మ వాళ్ళు సన్నిధిలో వేయించేసి ఉన్నారు. ఈ స్వామి స్వయంభూ కాబట్టి నేను మూల విగ్రహాన్ని ఫోటో తీయలేదు. ఇంకా ఈ కోవెల విశేషాలు చెప్పుకుందాం. లోపలికి వెళ్ళంగానే ధ్వజస్తంభం, ఎడంవైపు యాగశాలతో పాటు శ్రీ రంగనాథ స్వామి వేయించేసి ఉన్నారు. ఈ కోవెలని పాలకొల్లో చిన్న గోపురం అని అంటారు. ఇప్పటిదాకా ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. లాస్ట్ వరకు ఈ వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది, అసలు మిస్ అవ్వద్దు. మీకు ఈ కోవెల పురాణం గురించి తెలుసుకోవాలనుకుంటే స్టార్టింగ్ నేను స్థల పురాణం ఫోటో తీశాను, అది చూడండి. ఇప్పుడు కొంచెం ముందుకి వెళ్ళంగానే ఇక్కడ ఊంజల సేవ మండపం ఉంది. అంటే దేవుణ్ణి ఉయ్యాల్లో వేసి ఊగిస్తారు. ఇక్కడ గుడి చుట్టూ దశావతారాలు చాలా చాలా వివరంగా శిల్పాలుగా చాలా చక్కగా అందంగా చెక్కారు. మీకు దశావతారాల గురించి తెలిసే ఉంటుంది. దశావతారాలు అంటే మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణ, కలికి అవతారాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పిల్లలకి చూపించి కథలుగా చెప్పచ్చు. ఇవే కాకుండా రాములవారి పట్టాభిషేకం కూడా ఉంది. భాగవతంలో ఘట్టాలు, రామాయణంలో ఘట్టాలు అన్నీ కూడా చక్కగా చెక్కబడ్డాయి. అప్పటి శిల్పాల నైపుణ్యం చూసి ఒళ్ళు ఆనందంతో పులకరించబోతుంది. మనకి ఆల్రెడీ రామాయణం, మహాభారతం స్టోరీస్ తెలిసే ఉంటాయి. అవన్నీ ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ విగ్రహాల రూపంలో చెక్కబడ్డాయి. చూడండి ఫ్రెండ్స్, నేను మీకు ఇవన్నీ చూపిద్దామని ఒక్కొక్కటి చాలా క్లియర్గా అన్ని విగ్రహాలని వీడియోస్ తీసుకుంటూ వచ్చాను. ఇక్కడ నవనారసింహ క్షేత్రాల గురించి చెక్కబడింది. అందరూ ఈ క్షేత్రాన్ని దర్శించవచ్చు. దీనికి ఎదురుగుండా బద్రీ క్షేత్రం కూడా బాగా చెక్కబడింది. బద్రీని దర్శించండి. ముందుగా ఈ కోవెల్లో మన్నవాళ్ళ మాముని సన్నిధి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అష్టలక్ష్మిలు కూడా వేయించేసి ఉన్నారు. అష్టలక్ష్ములు అంటే మొత్తం 8 ఉంటాయి. అవి ఏంటంటే ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, గజలక్ష్మిలు ఉంటాయి. ఇక్కడ పరంపదనాథుడు కూడా ఉన్నాడు. ఇంకా మేలుకోట తిరునారాయణ స్వామి కూడా వేయించేసి ఉన్నారు. సూర్య భగవానుడు కూడా ఉన్నాడు. గజేంద్ర మోక్షం, పాల సముద్రం, చిలకడం కూడా ఇక్కడ శిల్పాలు మనం కనులారా సేవించవచ్చు. ఇక్కడి నుంచి ఆలవార్లు, ఆచార్యులు వేయించేసి ఉన్నారు. వాటి నేమ్స్ ఏంటో మీకు చెప్తాను. విశ్వక్సేన్ ఆల్వార్, పొయ్గే ఆల్వార్, పూదద ఆల్వార్, తిరుమల సై ఆల్వార్, మధురకవి ఆల్వార్, నమ్మాల్వార్, కులశేఖర ఆల్వార్, పెరియాల్వార్, తొండరిపొడి ఆల్వార్, తిరుపాన్ ఆల్వార్, కుమదవల్లి నచ్చియార్, తిరుమంగై ఆల్వార్, కూర్తాల్వాన్, భగవత్ రామానుజ ఆచార్యులు చాలా విశేషంగా వేయించేసి ఉన్నారు. ఇటువైపు చూస్తే నరసింహస్వామి రూపం కూడా చాలా చక్కగా చెక్కబడింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనమైతే ఒకసారి పైనకు వెళ్ళి చూసొద్దాం పైన ఏముందో. అండ్ ఇక్కడ పైన అయితే గాలి గోపురాలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. నేను ఇక్కడైతే మీకు పైన నేచర్ అంతా కూడా చూపిస్తున్నాను, ఎలా ఉందో మీరు చూడొచ్చు. అలానే ఇక్కడ పెద్ద జియస్వామి స్థాపించిన రామనామ స్తంభాన్ని కూడా చూడొచ్చు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి శిల్పం కూడా చెక్కబడింది. అలానే ఇక్కడ హనుమాన్ అంటే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చెక్కబడింది. అలాగే ఇక్కడ చాలా శిల్పాలు విశ్వరూపం చాలా అందంగా చెక్కబడ్డాయి. మీరు కూడా కనులారా చూసి ఈ శిల్పాలని సేవించుకోండి. అలానే ఇక్కడ వైకుంఠ ద్వారం కూడా ఉంది. వైకుంఠ ద్వారం అంటే ముక్కోటి ఏకాదశి రోజున ఈ వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటాము. అలానే
ఇక్కడ సాయంత్రం మాటలో ఏమైనా పూజ చేస్తే ఇక్కడ ఈ మండపంలో పూజ చేస్తారు. అలానే బ్రహ్మోత్సవాలకు ఉపయోగించే 7 వాహనాలని దర్శించుకోండి. నేను మీకు ఇవి చూపిస్తున్నాను. ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి ఈ వాహనాల పైన ఊరేగిస్తారు. చూసారు కదా, మీకు ఈ గుడి మొత్తాన్ని చూపించాను. ఇప్పటిదాకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే గుడిని తప్పకుండా వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం శ్రీ అష్టభుజ లక్ష్మీ నారాయణ స్వామి వారి గుడిలోకి అయితే వెళ్దాము. ఇక్కడైతే ఉత్సవ విగ్రహాలను అయితే పెట్టారు. ఎందుకంటే ఆ రోజు తిరుమంగై ఆలవార్ తిరునక్షత్రం కాబట్టి ఈరోజు తిరుమంజనం చేశారు. అంటే ఈ ఉత్సవ విగ్రహాలకి అభిషేకం చేస్తారు. పాలు, పెరుగు, తేనె, పళ్ళు రసాలతో అభిషేకం చేశారు. ఇక్కడ వరదరాజులు, శ్రీదేవి, భూదేవి, తాయార్లు తిరుమంగై ఆలవార్ తిరుమంజనం చేశారు. ఉత్సవ విగ్రహాలతో పాటు మూలమూర్తులకు కూడా తిరుమంజనం జరిగింది. గుడి లోపల ఉన్నది మూల విగ్రహం కాబట్టి అది ఫోటో తీయకూడదు అన్నారు. సో అందుకే నేను లోపలిది చూపించట్లేదు. ఓన్లీ బయట ఉత్సవ విగ్రహాలది మాత్రమే అభిషేకం మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు దేవుడికి పసుపుతో ఇలాగా పెట్టి, కుంకుమతో బొట్టు పెట్టి దేవుడికి పసుపుతో అభిషేకం చేస్తారు. ఇలాగా అభిషేకం చేశాక దేవుడికి తులసిమాల వేస్తారు. ఆ తులసిమాలని మనకి అభిషేకం అయిపోయినాక తులసిమాల, పసుపు ఇస్తారు. ఆ రోజైతే ఈ అభిషేకాన్ని చూడడానికి చాలామంది జనాలైతే వస్తారు. దాని తర్వాత అభిషేకం కంప్లీట్ అయిపోతుంది. అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడికి పుష్ప అలంకరణ చేసి అర్చన చేస్తారు. అర్చన అయిపోయాక ఆచార్య ఆలవాళ్ళని కూడా అభిషేకం చేస్తారు. ఇప్పుడు సాయంత్రం జరిగే పూజ చూడండి. సాయంత్రం దీపోత్సవం జరుగుతుంది. ఎందుకంటే పౌర్ణమి కృతికా నక్షత్రం స్వామి గరుడాల్వార్ మీద వేయించేశారు. ఇక్కడ 9 దీపాలు పెట్టి పూజ చేస్తారు. ఇక్కడ దేవుణ్ణి గరుడ వాహనం పైన పెట్టి పూజ చేశాక ఊరేగిస్తారు. ఇక్కడ కూడా చూసారు కదా, సాయంత్రం కూడా చాలా మంది జనాలు అయితే వచ్చారు. దేవుడికి ఇక్కడ పూజ చేస్తారు. పూజ చేశాక హారతి ఇచ్చి దేవుణ్ణి గుడి చుట్టూ ఊరేగించి ఆ 9 దీపాలని అయితే ఒక్కొక్క ప్లేస్లో పెడతారు. ఆ 9 దీపాలు ఎక్కడెక్కడ పెడతారో మామూలుగా నేను మీకు ఫొటోస్ తీసి చూపించాను. కానీ దీని గురించి క్లియర్గా అయితే ఈ పూజ గురించి ఒక స్వామి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ చూడండి. ఈ ఉత్సవం ఏమిటంటే అగ్ని దీపోత్సవం అని దీనికి పేరు. కృత్తికా దీపోత్సవం అంటారు. అంటే కృత్తికా నక్షత్రం రోజున చేసుకునేటటువంటి ఉత్సవం అగ్ని దీపోత్సవం. అసలు ఈ ఉత్సవం ఎందుకు చెయ్యాలి, ఏమిటి, ఎవరెవరు దీన్ని పరిగణించబడింది, ఎవరి ద్వారా పరిగణించబడింది అని అంటే, పెరుమాళ్ళు వామనావతారంలో వేంచేసి వచ్చిన తర్వాత బలిచక్రవర్తి వారి దగ్గరకు వచ్చిన తర్వాత బలిచక్రవర్తి అక్కడ యాగాన్ని జరిపిస్తున్నారు. యాగాన్ని జరిపిస్తూ ఉండగా వటువుగా పరమాత్మ వేంచేశాడు. పరమాత్మ చేశాడు కదా అని చెప్పేసి అక్కడ యాగాన్ని నిలిపివేసి పరమాత్మకి ఆరాధన చెయ్యాలి, వారికి సకల అన్నీ కూడా చెయ్యాలి, ఉపచారాలన్నీ కూడా అని చెప్పేసి వీరు లేచి వెళ్ళి వారికి ఉపచారాలు సమర్పణ చేసి వారి పాదాల ద్వారా అతపాతాళానికి ఆయన వెళ్ళిపోయాడు, పాతాళ లోకాన్ని పాలించడానికి. ఆ విధంగా చేస్తున్నప్పుడు బలిచక్రవర్తి ఒక ప్రార్థన చేశారు. ఏమిటండి అని అంటే, ఏమయ్యా వామనమూర్తి పరమాత్మ, నీవు ఇక్కడికి వచ్చావు, నీవు వచ్చావని చెప్పేసి నీకు సకల లాంఛనాలు సమర్పణ చెయ్యాలని, సకల ఉపచారాలు సమర్పణ చెయ్యాలని చెప్పేసి నేను వచ్చేసాను.
ఆ యజ్ఞ అగ్నికి నేను తృప్తి కలిగించలేకపోయాను. ఏమిటయ్యా నీ లీలా విశేషం? మరి ఎలాగ ఆగిపోయినటువంటి యజ్ఞానికి, ఆగిపోయినటువంటి అగ్నికి ఆయన అలాగా అమానుషంగా అలా ఉండిపోయాడు? ఆయనకి ఏమి చేయకపోతే ఎలాగయ్యా నేను తృప్తి ఎలా పడతాను? ఆయన ఎలా తృప్తి చెందుతాడు? చూడండి, ఎవరినైనా ఎక్కడికైనా తీసుకెళ్తున్నాం అనుకోండి, దారి మధ్యలో వదిలేసి మనం వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? బాగోదు కదా. అలాగే ఆయన తృప్తి చెందాలంటే ఏమిటి చెయ్యాలయ్యా అంటే అప్పుడు పరమాత్మ నిర్దేశించి చెప్పారు. కృత్తికా దీపోత్సవము అనేటువంటి ఉత్సవాన్ని కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి యందు, దానికి విత్తగా వచ్చేటటువంటి కృత్తికా నక్షత్రానికి ఈ యొక్క 9 దీపాలని అమర్చుకుని దానిలో అగ్నిలో అంతర్యాలుగా వేంచేసినటువంటి పరమాత్మని ఆవాహన చేసుకుని దానికి మొట్టమొదటగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం ఈ ఉత్సవాన్ని మేము జరిపిస్తున్నాము. ఈ ఉత్సవాన్ని నేను జరుపుకుంటున్నాను. ఈ ఉత్సవాన్ని జరుపుకొని నేను మీ అందరిని అనుగ్రహిస్తానని చెప్పేసి కంకణధారణ చేసుకుని ఆ యొక్క తిరువిళక్కను సిద్ధం చేసుకుని ఆ 9 దీపాలలోనూ కూడా పరమాత్మని ఆవాహన చేసి ఆరాధన జరిపి ఒక్కొక్క దీపాన్ని ఒక్కొక్క చోట మనం అమర్చుకున్నాం. మొట్టమొదటగా వేంజం చేసుకున్నటువంటి దీపం పరవాసుదేవుడు. పరవాసుదేవుడు అంటే మూలమూర్తి అనమాట. లోపల వేం చేసినటువంటి గర్భగృహంలో వేం చేసినటువంటి పరమాత్మ దగ్గర నీరాజనాన్ని సమర్పణ చేసి ఆ దీపాన్ని అక్కడ ఉంచుకున్నాం. తర్వాత శ్రీయాది గర్భగేహాలు అంటే లక్ష్మీతాయారులు, గోదానాంచమారులు వారి దగ్గర వేంజం చేసుకున్నాం. తర్వాత ఉత్సవ మండపం, మనకు ఉత్సవం ఎక్కడ జరుగుతుందో అక్కడ, అదిగో అక్కడ సేవిస్తున్నారు చూసారా, ఉత్సవ మండపం. ఆ ఉత్సవానికి ఒక దీపం. అలాగే ప్రతినిత్యం యాగం జరిగేటటువంటి దగ్గర యాగ మండపం, అక్కడ వేంజం చేసుకున్నాం. తర్వాత గరుడ మండపం, గరుడాల వారు ఏం చేస్తున్నటువంటి దగ్గర వారికి. తర్వాత భక్తబింబ పరివార మండపం అంటే ఆళ్వారాచార్యుల సన్నిధి, అక్కడ కూడా వేంజం చేసుకున్నాం. తర్వాత ప్రాకారాదులకి గోపురానికి కలిపి ఒక దీపాన్ని అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది, ఒక దీపం. 9 దీపాలు. ఇంకొక దీపం అక్కడ అగ్నిస్తంభము అని దహనం చేసుకుంటాం మనం. దీనికి మీ భాషలో చెప్పాలంటే గుడిసె అని అంటారు. గుడిసె కాదు, అగ్నిస్తంభం అన్నమాట. దానికంటూ ఒక పరిమాణం ఉంది. 10 అడుగులు కానీ, 12 అడుగులు కానీ, 20 అడుగులు కానీ, 100 అడుగుల నుంచి ఇంకా లోపలికి ఉన్నాయన్నమాట. దాన్ని అగ్నిస్తంభం అంటారు. మనకేంటంటే పూర్వం రోజు నుంచి ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే దానికి ఉత్సవం అనేటువంటి పేరు పెట్టేసి తోట ఉత్సవం, గుడిసె ఉత్సవం అనేటువంటి పేరు పెట్టేసుకోవడం మనకి సందర్భానువచనం. అందుచేత అది గుడిసోత్సవం కాదు, అగ్నిస్తంభ దహనం అంటారు. అగ్నిస్తంభ ప్రజ్వలనం, ఇలాగ చాలా నామధేయాలు ఉన్నాయి. అగ్నిస్తంభ ప్రజ్వలనం, అగ్నిస్తంభము అని అంటారు. తద్వారా ఈ దీపాలలో వేయించేసినటువంటి పరమాత్మ యొక్క అంతర్గతంగా వేయించేసినటువంటి అగ్ని, అదే విధంగా అక్కడ వేయించేసినటువంటి అగ్ని ఈ తద్వారా పరమాత్మ ద్వారానే తృప్తి చెంది ఆ తృప్తి అనేటువంటిది ఆయన చెంది ఆయన ప్రసన్నంగా ఉంటాడు. ఎక్కడైనా సరే ఇంకొక యజ్ఞాన్ని స్వీకరించడానికి ఎప్పుడు కూడా సన్నద్ధంగా ఉంటాడు అని చెప్పేసి పరమాత్మ పాంచరాత్రాగమ శాస్త్రంలో చెప్పినటువంటి తెలుపబడిచినటువంటి ఉత్సవం అన్నమాట. దీనికి అగ్ని దీపోత్సవం అని పేరు, అగ్ని తృప్త్యోత్సవం అని కూడా పేరు. అగ్నిని తృప్తిపరిచినటువంటి ఉత్సవం. ఇంకొక విశేషం ఏం చెప్తున్నారంటే ఈ ఉత్సవాన్ని ఎవరైతే ఉండి సేవిస్తారో వారికి అగ్ని ద్వారా వచ్చేటటువంటి ప్రమాదాలు జరుగవు. అలాగే ఇంకా విశేషంగా అగ్ని ద్వారా ఏమైనా ఏర్పడినా అవి అత్యంత త్వరితగతిన ఇబ్బంది లేకుండా, ఇబ్బంది కలిగించకుండా ఆగిపోతాయి తప్పించి అత్యంత ప్రమాదకరంగా ఉండవు అని చెప్పేసని మనకి ఆ పరమాత్మ కటాక్షం కలుగుతుంది అని చెప్పేసని మనకి దానిలో ఫలశ్రుతి మనకి తెలుపుడు చేస్తున్నారు. ఇప్పుడు పెరుమాళ్ళు మరికొద్దిసేపట్లో ఇక్కడ వాహన సేవను పూర్తి చేసుకుని ఇక్కడ మంగళాశాసనాన్ని స్వీకరించి బయటికి వేయించేస్తారు. బయట అగ్నిస్తంభ ప్రజ్వలనం అయిపోయిన తర్వాత మరలా వారు వచ్చేటప్పుడు అక్కడ ఘటదీప నీరాజనం ఉంటుంది. అంటే అగ్ని ద్వారా బయటికి వచ్చారు కాబట్టి అగ్ని ఆయన తృప్తిపరచడానికి ఆయన ఎంతమంది ఏ విధంగా చూస్తారో, ఎంత అందంగా ఉన్నావయ్యా అని చెప్పేసి ఎంతమంది చూస్తారో, ఎంతమంది కళ్ళు పడతాయో తెలియదు కదా. అందు గురించి ఆ దృష్టిదోష పరిహారార్థం ఘటదీపం అంటే కుంభారతని సమర్పణ చేసి అక్కడ మరలా ఈ ఉత్సవానికి తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా లోటుపాట్లుంటే, మేము చేసినటువంటి ఉపచారంలో ఏమైనా అపచారం జరిగి ఉంటే వాటన్నిటినీ కూడా క్షమించి మమ్మల్ని అనుగ్రహించు తండ్రి. ఆయా గృహాల్లో చక్కగాను అగ్ని ఎప్పుడూ ప్రజ్వలించేసేలా తిరువళకు ఎల్లప్పుడూ కూడా భగవంతుడు ఎందు ఉండే విధంగా
మమ్మల్ని కటాక్షించు. తద్వారా అగ్ని ద్వారా ఎటువంటి విధములైనటువంటి ప్రమాదాలు రాకుండా భారతదేశంలో యావత్ భారతదేశంలోనే యజ్ఞయాగాది క్రతువులు సులభంగా అత్యంత వైభవంగా జరిగే విధంగా ఆగకుండా నిర్విఘ్నంగా జరిగే విధంగా ప్రార్థన చేస్తాం అన్నమాట అక్కడ పరమాత్మ. విన్నారు కదా ఈ స్వామి దీని గురించి ఎంత బాగా చెప్పారో. ఇది అయిపోయినాక దేవుణ్ణి పల్లకిలో అయితే గుడి చుట్టూ ఊరేగించి బయటకి తీసుకొస్తారు. బయటకి తీసుకొచ్చినాక అక్కడ అయితే క్రాకర్స్ కాలుస్తారు. ఇందాక మీకు గురుగారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఆ ఫుల్ మూన్ చూసారా, నేను మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది ఆ ఫుల్ మూన్ డేలోనే చేస్తారు కాబట్టి. ఇక్కడ గుడిసెలాగా కట్టి ఆ గుడిసెలో క్రాకర్స్ని అన్నీ వేసి కాలుస్తారనమాట. ఆ వీడియోని నేనైతే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే చాలా బాగుంటుంది అనమాట. చూసారా ఎలా కాలుతుందో, ఆ ఫైర్ మొత్తం ఎలా వస్తుందో చూసారా. ఈ క్రాకర్స్ అంతా అయిపోయినాక దేవుణ్ణి అయితే గుడి లోపలికి తీసుకొచ్చాక ఇక్కడ కుంభహారతి ఇచ్చి లోపలికి తీసుకొస్తారు. తర్వాత సేవాకాలం చేసి దేవుడికి అర్చన చేస్తారు. వెనకాల నుంచి తిరుమంగ ఆళ్వార్ దగ్గరికి వెళ్ళి ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ అంటే తైలం, అది ఓన్లీ వైష్ణవులు మాత్రమే రాసుకుంటారు. సో ఇది ఉత్సవంలో భాగం. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ గుడి గురించి మా తాతగారు కొన్ని చెప్పబోతున్నారు. మనకి తిరుమల వాళ్ళని ఉన్నారు, ఆయనకి ఉత్సవం ప్రతి ఏడాది చేస్తాం. ఆ ఉత్సవం పెద్దలు మా తాతయ్య గారు అప్పటి నుంచి అలా చేసుకుంటున్నాము. తర్వాత మీరు అందుకోవాలి, మీరు కూడా చెయ్యాలి, అది కోరిక. మనకంటే మనకు పోయింది చేయించుకోండి. నాకే తాత అంటే నీకు మొత్తం ఆయన కానీ మొదలు పెట్టాం. ఇదంతా మనమే జాగ్రత్తగా చేసుకోవాలి అని ఆయన అప్పచెప్పారు. ఆస్తి ఏమి కాదమ్మా, కావాల్సింది ఇదే మనం సంపద. కావాల్సిన ఆస్తి ఇదే, ఈ సంపద కాపాడుకోవాలి. మీరు అందరూ జాగ్రత్తగా పెట్టి ఎప్పుడు మానకన్నా చేసుకోవాలి. ఇది మా పురాతనమైన కోయిల అష్టమి లక్ష్మీనారాయణ స్వామి పాల్గొనలో ఇది కోయిల. తిరుమంగ ఆళ్వార్ వృక్షం పేరు. పితృగా దీపోత్సవం కూడా దీన్ని అంటారు. ఇది చాలా పవిత్రమైన సేవ. ఇది అందరూ మన తలసారి కూడా అందరూ ఆపకుండా చేసుకోవాలి, మంచి పవిత్రంగా చేసుకుని రావాలి.